ఈ జమిలీ ఎన్నికలపైన వ్యతిరేకత కూడా చాలానే ఉందని చెప్పొచ్చు. మరి ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అనే క్వశ్చన్ కూడా చాలా మందిలో ఉన్నది. కొన్ని ప్రభుత్వాల యొక్క గడువు పెంచుతారు, కొన్ని ప్రభుత్వాల యొక్క గడువు రద్దు చేస్తారు. మీరు డబ్బులు తింటారు, మీరు వేల కోట్లు దండుకుంటారు. ఇక ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఖర్చు గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు దేశ సంపద అంతా కూడా 90% పీపుల్స్ యొక్క సంపద అంతా కూడా ఓన్లీ 10% పొలిటీషియన్స్ దగ్గరే ఉన్నది కదా. ఇది వాస్తవం కదా? రైట్. మొత్తానికి నిన్న లోక్సభలో కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలను అయితే ప్రవేశపెట్టింది. దీనికి ఇక మరి వాదోపవాదాలు అయితే జరిగాయి లోక్సభలో. కొందరు వ్యతిరేకించారు, కొందరు ఆమోదించారు. ఆమోదించిన వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ వ్యతిరేకత మాత్రం తీవ్ర స్థాయిలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే 269 మంది ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే 198 మంది, ఇట్స్ నాట్ ఏ నార్మల్ ఫిగర్, 198 మంది వరకు మరి దీన్ని అపోజ్ చేశారంటే ఈ జమిలీ ఎన్నికలపైన వ్యతిరేకత కూడా చాలానే ఉందని చెప్పొచ్చు. సరే, మరి ఈ యొక్క జమిలీ ఎన్నికలు దేశానికి కొత్త అంటే కొత్త కాదు. 1951లో ముందుగానే నిర్వహించారు. సరే, కొత్త రాష్ట్రాలు విచ్ఛిన్నం అవడం వల్ల మళ్ళీ అక్కడ ప్రభుత్వాలు ఏర్పరచడం కోసం ఇక విధి విధాలుగా మళ్ళీ జమిలీ ఎన్నికల అనేవి క్రమం తప్పిపోయింది. ఇక ఎవరికి వాళ్ళు ఇక ఎన్నికలు నిర్వహించడం అయితే క్రమేపీ వస్తుంది. సరే, వాస్తవానికి ఇక్కడ ఒక డిస్కస్ చేయాల్సిన అంశం ఏంటంటే మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు జమిలీ ఎన్నికలను తీసుకురావాలనుకుంటుంది అనేది ఒక క్వశ్చన్. దానికి ముందు అసలు జమిలీ ఎన్నికల వల్ల ఉపయోగాలు ఏంటివి అనేవి మనం డిస్కస్ చేయాలి. సరే, ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదంతో మరి కేంద్ర ప్రభుత్వం వచ్చింది. దేశం మొత్తంలో కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి. ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది? తెలంగాణలోనేమో 2023 డిసెంబర్లో మనకు ఇక్కడ ఎన్నికలయ్యే రిజల్ట్స్ వచ్చాయి. మళ్ళీ తర్వాత దానికి 6 నెలలు డిఫరెన్స్ తోటి దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలయ్యాయి. ఒక రాష్ట్రంలో అయితే మొన్న అయ్యాయి, మహారాష్ట్రలో. అంతకుముందుకు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కాకముందుకు వేరే రాష్ట్రాలలో ఇంకా ముందు అయిన ఎన్నికలు. మరి ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అనే క్వశ్చన్ కూడా చాలా మందిలో ఉన్నది. దీనికి ఏం చేయరు, సింపుల్గా కొన్ని ప్రభుత్వాల యొక్క గడువు పెంచుతారు, కొన్ని ప్రభుత్వాల యొక్క గడువు రద్దు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు 2023లో డిసెంబర్లో ఈ యొక్క తెలంగాణలో ఎన్నికలు జరిగినాయి. 5 ఏళ్ల పదవి కాలంలో 5 ఏళ్ల తర్వాత ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం యొక్క పదవి కాలం అయితే ముగుస్తుంది. అంటే 2028 డిసెంబర్ నాటికి మళ్ళీ ముగుస్తుంది. అయితే ఇప్పుడు 2028లో ఎన్నికలు పెట్టాలని 2029లో పెట్టాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్కి కేంద్ర ప్రభుత్వం ఈ జమిలీ ఎన్నికలను తీసుకొచ్చి దేశం మొత్తానికి ఒకేసారి ఎన్నికలు పెట్టాలంటే సింపుల్గా 2028లోనే తెలంగాణ ప్రభుత్వం రద్దు కావాల్సిన దాన్ని గడువు 2029 వరకు పెంచుతారు. మొన్న ఎలక్షన్స్ ఎవరైనా అయ్యి ఒక 1 ఇయర్ గ్యాప్ ఉంటే వాళ్ళ ప్రభుత్వానికి ఇంకా అవకాశం ఉన్నా కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని ముందుగానే రద్దు చేస్తారు. అంటే ఒక డేట్ పెట్టుకొని 2029లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలనుకుంటే గడువు ఎక్కువ ఉన్న వాళ్ళది రద్దు చేస్తారు, గడువు తక్కువ ఉన్న వాళ్ళది కొనసాగించి ఒక ఇయర్లో మరి దేశం మొత్తం కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం అయితే యోచిస్తూ ఉంది. మరి దీనివల్ల ఉపయోగాలు ఏంటని అడగవచ్చు. సరే, జమిలీ ఎన్నికల వల్ల ఉపయోగాలు ఎంతున్నాయంటే దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఇప్పుడు ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు, ఒకసారి లోక్సభ ఎన్నికలు నిర్వహించడం వల్ల కొందరు బుద్ధి ఉండి ఒకసారి అసెంబ్లీకి పోతే లోక్సభ ఎన్నికలకు పోరు, లోక్సభ ఎన్నికలకు ఓట్లు ఎన్నికపోతే అసెంబ్లీ ఎన్నికలకు పోరు. దానికి వేసినాం కదా, దీనికి వేయలేదు కానీ అనుకుంటారు. ఈ రకంగా అంటే మళ్ళీ ఇంకా చాలా మందిలో ఏముందంటే లోకల్ ఎమ్మెల్యేలు ఉంటారు, మనకు లోకల్లో ప్రభుత్వం ఉంటుంది, మన రాష్ట్రంలో ఉంటారు, చూస్తాం అనుకుంటే వాళ్ళు వేస్తూ ఉంటారు. కానీ చాలా వరకు కూడా లోక్సభ ఎన్నికలకు ఓటింగ్ పర్సెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక ఎంపీలు చేసేది ఏముంటుందో అని, అంటే వాళ్ళకు అసలు ఒక ఎంపీ స్థానం ఏంటిదో కూడా చాలా మందికి అవగాహన లేకుండా పోవడం వల్ల ఎంపీలు ఏం నిర్వహించరేమో, మరి లోక్సభ ఎన్నికల వల్ల మాకు పెద్ద లాభం ఏముండదేమో, చేసేది ఉద్ధరించేదంతా కూడా ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేలు వీళ్ళే అని అనుకుంటా ఉన్నారు. కానీ మొత్తానికి ఈ చట్టాలు, ఈ యొక్క సవరణలు ఇవన్నీ కూడా బాధ్యత వహించేదైతే ఆ ఎంపీలే. ఆ ఎంపీలు అనేవి వాళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. దీనిపైన కూడా ఇంకా అవేర్నెస్ రావాలి. సరే, ఇక అది అవేర్నెస్ ఎన్నో ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నారు, రావట్లేదు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఓట్ పర్సెంటేజ్ అయితే పెరుగుతుంది అనేది మొదటి వాదన. రెండో వాదన ఏంది, కేంద్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క ఎలక్షన్ ఖర్చు అనేది తగ్గుతుందని. ఎలక్షన్ ఖర్చు అన్ని చోట్ల ఒకేసారి నిర్వహించడం వల్ల ఒక క్రమంగా ఎక్కడికక్కడ ఆఫీసర్లను డివైడ్ చేసి సక్రమంగా నిర్వహించవచ్చు, ఎన్నికల ఖర్చు కూడా తగ్గుతుందని రెండో వాదన. మూడో వాదన ఇది గమ్మత్తుగా ఉన్నది, కొంత హాస్యాస్పదంగా ఉన్నది నా వరకైతే. ఏంటంటే ఈ యొక్క ఎన్నికలు నిర్వహించడం వల్ల అది ఇక రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న అధికారులకు కావచ్చు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇయర్‌లో ఒక్కొక్కరు రాష్ట్రంలో ఎన్నికలు జరగడం వల్ల ఆయా పార్టీల వాళ్ళు అక్కడికి పోతా ఉన్నారట ప్రచారం చేయడానికి. అక్కడికి పోయినప్పుడు
వీళ్ళకు సమయం అంతా కూడా ఎన్నికల ప్రచారంనే ముగిసిపోతుందట. ప్రజలకు అభివృద్ధి చేసే టైం దొరకట్లేదట. ఇదొక వాదన కూడా మరి పేపర్‌లో ఏసిండ్రు. సరే, ఒక మాట మనం అనుకుందాం. వాస్తవానికి ఈ యొక్క ఓట్ పర్సెంటేజ్ పెరుగుతుంది అంటే వాస్తవమే. నిజంగా జమిలీ ఎన్నికల వల్ల ఓట్ పర్సెంటేజ్ అయితే పెరుగుతది. దేశం మొత్తంలో ఒకేసారి ఎన్నికలు పెట్టడం వల్ల కట్టాదుట్టా అంతా సర్దుకొని ఒకటేసారి పోయి ఓట్లేసొస్తారు. అటు ఎంపీలకు, ఇటు ఎమ్మెల్యేలకు అందరికి ఓట్లు పడితే ఓకే. ఇట్స్ ఫైన్. ఇంతవరకైతే బావుంది ఓటు పర్సెంటేజ్ విషయంలో. ఖర్చులంటారా? ఖర్చులు తగ్గుతాయి. కానీ ఎన్నికల వల్ల, ఎన్నికలు నిర్వహించడం వల్ల జరిగే ఖర్చుల కంటే గూడా అంటే సరే 6,000 కోట్లు, 7,000 కోట్లు, 8,000 కోట్లని లెక్కలేవో చెప్తా ఉన్నారు. ఇగ ఆ ఖర్చు తగ్గినా గూడా అసలు ఖర్చంతా ఎక్కడొస్తది? అసలు అభివృద్ధే జేయకుండా కాంట్రాక్టర్ల మీద కమిషన్లు తీసుకొని రాజకీయ నాయకులు వేల కోట్లు దండుకుంటా ఉంటారు. అది కాదా ఖర్చు? అసలు నిజంగా ఒక రాజకీయ నాయకుడికి చిత్తశుద్ధి, ప్రేమ, ప్రజల పట్ల ఆప్యాయత, మమేకం ఇవన్నీ ఉంటే నిజంగా ప్రజానాయకుడైతే అవినీతి చేయడు. ఒక్కసారి గుండె మీద ఒట్టేసుకొని ఒక రాజకీయ నాయకుడు చెప్పమనండి, నేను ఇంతవరకు అవినీతి చేయలేదు, నేను ప్రజల సొమ్ము ఒక్క రూపాయి తినలేదని. మీరు డబ్బులు తింటారు, మీరు వేల కోట్లు దండుకుంటారు. ఇక ఎన్నికల సమయానికి వచ్చేసరికి ఖర్చు గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు దేశ సంపద అంతా కూడా 90% పీపుల్స్ యొక్క సంపద అంతా కూడా ఓన్లీ 10% పొలిటీషియన్స్ దగ్గరే ఉన్నది కదా. ఇది వాస్తవం కాదా? ఒకసారి మీకు మీరు ఆలోచన చేసుకోండి. సరే, ఖర్చు విషయాన్ని పక్కన పెడదాం. నిజంగా మీరు ఒక రాష్ట్రంలో ఎన్నికలైతే ప్రతి ఏడాది ఒక రాష్ట్రంలో ఎన్నికలైతే 6 నెలలకోసారి ఎన్నికలైతున్నాయి, పోతున్నాం, ప్రచారం చేస్తున్నాం, టైం అంతా ఆడ గడిచిపోతున్నారు అంటా ఉన్నారు. ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంటది? ఒక రాజకీయ నాయకుడికి, ఒక సీఎంకు, ఒక మినిస్టర్కు, లేకపోతే ఒక ప్రైమ్ మినిస్టర్కు, ఒక సెంట్రల్ మినిస్టర్కు ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంటది? నిజంగా మీరు ప్రజలకు మంచి చేసుంటే, నిజంగా మీరు ప్రజలకు న్యాయం చేసుంటే, ప్రజల గుండెల్లో మీరు స్థానం గాని పొంది ఉంటే మీకు ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంటది? కాలు మీద కాలేసుకొని ఇంట్లో కూర్చుంటే అదే ప్రజలు మీ దగ్గరికి వచ్చి ఓటేసి గెలిపిస్తారు కదా. ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంటది? ప్రచారానికి టైం అంతా గడిచిపోతుందని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించాలి మీకైనా కూడా. ఎవరు చేయమంటుండు ప్రచారం? ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తాయి, దానివల్ల మేము చేసినా మంచిగా కనిపించదు అంటే ఒక పేదోడిని పిలిచి కడుపు నిండి అన్నం పెడతావు. నీ గురించి ఎవడో పక్కింటోడో వాడో వీడో 10 రకాల మాటలు అంటారు. తిన్న కడుపు మర్చిపోతుందా? తిన్న కడుపు మర్చిపోతుందా? నీ వల్ల ప్రతి ఇంటికి న్యాయం జరిగితే, నీ వల్ల ప్రతి గడపకు న్యాయం జరిగితే, నువ్వు ప్రవేశపెట్టిన పథకాల వల్ల నిజంగా పేదవాడికి, మధ్యతరగతి వాడి యొక్క జీవితం అనేది అభివృద్ధి చెందితే, నిజంగా నువ్వు ఒక మధ్యతరగతోడు కావచ్చు, ఒక పేదోడు కావచ్చు, వాడు దైనందిన జీవితంలో ఏదైనా వస్తువులు కొనాలనుకుంటే వాడి శక్తికి మేరకు, వాడి జీతం మేరకు వాడు కొనగలిగే రేట్లు మాత్రమే ఉంటే, ఇక నువ్వు న్యాయం చేయనట్టు, అభివృద్ధి చేయనట్టు ఎట్లా అవుతుంది? ఎవడెన్ని ప్రచారాలు చేసినా, నీ మీద ఎంత విషయం చిమ్మినా కూడా వాడికి తెలుస్తుంది కదా. తిన్నవాడికి తెలుస్తుంది కదా. నీ యొక్క పథకాల నుంచి వచ్చిన ఫలితాలను పొందిన వాడికి తెలుస్తుంది కదా. ఆ రకంగా అభివృద్ధి పైన కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టి, ఆ రకంగా డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టి, ప్రజల మంచి చేయాల్సిన దాన్ని పక్కన పెట్టి, ఇక ఎన్నికలలో టైం వేస్ట్ అవుతుంది, ప్రచారంలో నా టైం అంతా అయిపోతుంది, 6 నెలలకో రాష్ట్రానికి పోయి నేను ప్రచారం చేయాల్సి వస్తుంది అని చెప్పుకోవడానికి మీకు సిగ్గు అనిపించాలి. దయచేసి ఆలోచన చేయండి. నిజంగా చెప్తా ఉన్నా, ఈ జమిలీ ఎన్నికల వల్ల ఖర్చు తగ్గుతుంది, జమిలీ ఎన్నికల వల్ల ఓటు బ్యాంక్ పెరుగుతుంది. కానీ ఓటు బ్యాంకు పెరగాలంటే అవేర్నెస్ తీసుకురావచ్చు. సరే, నాటి నుండి తీసుకొస్తా ఉన్నాం. ఇంతవరకు కూడా అంత అనుకున్నంత గొప్ప మార్పు ఏం లేకుండానే పోయింది. అయినప్పటికీ క్రమేపీ కొంత అయితే పెరుగుతుంది. ఇది ఒక రకంగా సంతోషించాల్సిన విషయం. సరే, మీరు ఈ జమిలీ ఎన్నికల పైన ఎంతైతే కేంద్ర ప్రభుత్వం కాన్సంట్రేషన్ చేస్తుందో, నాట్ ఓన్లీ నేను ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ని అనట్లేదు, ఎవరికైనా చెప్తున్నా, ఒక రాజకీయ నాయకుడికి, ప్రభుత్వం అధికారంలో ఉన్న వారికి ఏదైనా ఒక అంశం మీద కాన్సంట్రేషన్ చేస్తారు కదా. అంటే ఒక యాక్ట్ మీద, ఒక చట్టం మీద, ఈ జమిలీ ఎన్నికల మీద, ఈ రకంగా దేశ అభివృద్ధి మొత్తం జమిలీ ఎన్నికల వల్ల మారిపోతుంది అంటే అది కాదు, ముమ్మాటికి కాదు. ఎవడు అవునన్నా ఎవడు కాదన్నా ఇది నిజం. ఒక్క జమిలీ ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశంలో మొత్తం మార్పు చెందిపోతుంది అంటే అది కాదు. సరే, కొంత డబ్బు సేవ్ అవుతుంది, కొంత ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. ఇది అయినప్పటికీ కూడా నిజంగా ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే, నిజంగా ఈ దేశం బాగుపడాలంటే, ఒక కరప్షన్ లేని ఈ దేశంగా మీరు దీన్ని తీర్చిదిద్దినప్పుడు అప్పుడు ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. లంచగొండి ఆఫీసర్లు లేనప్పుడు అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుంది. అవినీతి చేయని రాజకీయ నాయకులు రాజకీయంలో ఉన్నప్పుడు, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుంది. నువ్వు జమిలీ ఎన్నికలు పెట్టి, ఏ ఎన్నికలు పెట్టు, దోసుకునేటోడు ఒక ఎమ్మెల్యే 1000 కోట్లు వేసుకుంటాడు, ఇంకా అభివృద్ధి ఏముంటుంది ఆ నియోజకవర్గంలో?
నువ్వు జమిలీ ఎన్నికలు పెట్టు, ఇంకా ఏ ఎన్నికలను పెట్టు, దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు పెట్టు, రోజుకొక చోట నువ్వు ఎన్నికలు పెట్టు, అయినా కూడా ఒక ఎంపీ ఒక కాంట్రాక్ట్ మీద 500 కోట్లు ఒక్క సింగిల్ సెటిల్మెంట్లో కొట్టేస్తాడు. ఇంకా అభివృద్ధి ఎట్లా చెందుతుంది? చేసేటోడు అభివృద్ధి చేస్తాడు. ఒక పేదోడు అయ్యా నాకు ఇక్కడ అన్యాయం జరిగింది, నా భూమి లాక్కున్నారని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడానికి పోతే సరే కేసు తీసుకుంటా కానీ చూడు ఇంకేమన్నా అంటాడు. వాడి కష్టం ఉంది, వాడు బాధ ఉందని చెప్పుకోనికి పోలీస్ స్టేషన్కి పోతే వాడి దగ్గర నుంచి లంచం ఆశించే పోలీసులు ఉన్నంత కాలం ఈ దేశం ఎట్లా అభివృద్ధి చెందుతుంది? అసోంటి లంచకొండి ఆఫీసర్లు లేకపోతే, అవినీతి రాజకీయ నాయకులు లేకపోతే అప్పుడు కదా ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. ఓకే, మీరు జమిలీ ఎన్నికలు తీసుకురండి, దేశం మొత్తం ఒకేసారి ఎన్నికలు పెట్టండి, కానీ దీనికి ముందు మీలో ఉన్న అవినీతిని చంపేసుకోండి. ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాలను మీరు ఆపండి. ఈ దేశంలో జరుగుతున్న ఈ యొక్క నిరంకుశ వ్యక్తుల యొక్క ఆగడాలను మీరు అరికట్టండి. ఆ తర్వాత జమిలీ ఎన్నికలు కాదు, ఇక ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఈ దేశం యొక్క అభివృద్ధిని ఆపలేరు. ఇన్ని ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నది, చెందిన దేశంగా ఎందుకు లేదు? మరి ఒక్కసారి రాజకీయ నాయకులంతా మీకు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.